ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ స్టేడియం వేదికగా పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అనూహ్యంగా 10 ఓవర్లు ఆడిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేయడం జరిగింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గురువారం సాయంత్రం పాకిస్తాన్ దేశం భారతదేశంలోని కీలక నగరాలపై డ్రోన్లను, అలానే మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ పరిస్థితుల్లో ధర్మశాల కూడా యుద్ధ వాతావరణం జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేసి ప్రేక్షకులందరికీ ఇంటికి పంపించేశారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ పూర్తిగా నాశనమైపోయి ఇండియా విజయం సాధించాలని, మన ఆర్మీ వాళ్ళు అందరూ సురక్షితంగా, క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. అయితే ఈ మ్యాచ్ ఒక 10 ఓవర్ల పాటు అయితే సాగింది. ఆ 10 ఓవర్లు మ్యాచ్ ఎలా సాగింది? ఆ మ్యాచ్లో రద్దు కారణంగా ఏ జట్టు పాయింట్స్ టేబుల్లో లాభపడింది? ఏ జట్టుకు నష్టం జరగబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ధర్మశాలలో ఇప్పటి వరకు జరిగిన 15 ఐపీఎల్ మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది కేవలం రెండోసారి కావడం గమనార్హం. ఇక బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ప్రియాంషారియా, ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇద్దరు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో ప్రియాంషారియా విరుచుకుపడ్డగా ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం ఫోర్లు కొడుతూ కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ టాప్ బౌలర్లు మిచెల్ స్టార్క్, దుష్మత్ చమీరా, అక్సర్ పటేల్ ఇలా ఢిల్లీ టాప్ బౌలర్లు అందరినీ కూడా ఈ ఇద్దరు ఓపెనర్లు చెడుగుడు ఆడేశారు. దీంతో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే పంజాబ్ జట్టు ఏకంగా 69 పరుగులు సాధించింది. ప్రియాంషారియా దాదాపు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా ప్రభ్సిమ్రాన్ 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఢిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ తమ జట్టులో ఉన్న అన్ని బౌలింగ్ అస్త్రాలను వాడినా కూడా పంజాబ్ ఓపెనర్లను ఢిల్లీ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ సీజన్లో పవర్ ప్లేలో పంజాబ్ జట్టు ఓపెనర్లు వికెట్లు కోల్పోకుండా ఉండడం ఇది రెండవసారి కావడం విశేషం. దీన్ని బట్టి ఓపెనర్లు ఇద్దరు ఈ మ్యాచ్లో ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. చూస్తుండగానే ఈ ఇద్దరు ఓపెనర్లు మొదటి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అదరగొట్టారు. పంజాబ్ స్కోరు 100 పరుగుల మార్కు దాటిన తర్వాత ఇద్దరు ఓపెనర్లు మరింత దూకుడుగా హిట్టింగ్ చేసి కుల్దీప్ యాదవ్ వేసిన 10వ ఓవర్లో ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 19 పరుగులు రాబట్టారు. దీంతో ఈ జోడీ విధ్వంసం చూసి ఢిల్లీ బౌలర్లకు వణుకు మొదలైంది. అయితే వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీకి కొరకరాని కొయ్యలుగా మారారు. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో నటరాజన్ బంతిని అందుకుని మ్యాజిక్ చేశాడు. 34 బంతుల్లో 206 స్ట్రైక్ రేట్తో 70 పరుగులు చేసి దూసుకుపోతున్న ప్రియాంషారియాను నటరాజన్ అవుట్ చేయగలిగాడు. పంజాబ్ ఓపెనర్లు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై పంజాబ్ జట్టుకు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఇక చూస్తుండగానే ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో ఓపెనర్గా వరుసగా 4 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో పంజాబ్ తరపున వరుసగా అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన ఓపెనర్గా ప్రభ్సిమ్రాన్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు దూసుకుపోతున్న క్రమంలో అనూహ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను నిలిపివేశారు. పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ముందు వరకు పంజాబ్ జట్టు 15 పాయింట్స్తో 3వ స్థానంలో ఉండగా ఢిల్లీ జట్టు 13 పాయింట్స్తో 5వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్ రద్దు కారణంగా పంజాబ్, ఢిల్లీ జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ పాయింట్ లభించిన తర్వాత కూడా పంజాబ్ 16 పాయింట్స్తో 3వ స్థానంలోనే కొనసాగుతుండగా ఢిల్లీ జట్టు కూడా 5వ స్థానంలోనే కొనసాగుతోంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాయింట్ సాధించడం ద్వారా పంజాబ్ జట్టు అఫీషియల్గా ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు ఖచ్చితంగా జాక్పాట్ కొట్టిందని చెప్పాలి. అంతేకాకుండా ముంబై జట్టు కూడా షాక్ ఇచ్చింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మొన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు చాలా చెత్త ప్రదర్శన చేసింది. అది ఖచ్చితంగా ఓడిపోవాల్సిన మ్యాచ్. కానీ ఆ రోజు వర్షం పడడంతో ఢిల్లీ 1 పాయింట్ దక్కించుకుంది. ఈ రోజు మ్యాచ్లో కూడా పంజాబ్ అసాధారణ ప్రదర్శన చేసి దూసుకుపోతోంది. ఈ మ్యాచ్లో కూడా పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోవడం ఖాయమనుకుంటున్న తరుణంలో మరోసారి ఢిల్లీకి 1 పాయింట్ దక్కింది. దీంతో ఢిల్లీ జట్టుకి ఉత్తి పుణ్యాన 2 పాయింట్స్ లభించాయి. అలా ఢిల్లీ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో 2 పాయింట్స్ను ఊరికే దక్కించుకుని జాక్పాట్ కొట్టింది. ఈ రోజు మ్యాచ్ గనుక సజావుగా సాగి ఉంటే పంజాబ్ జట్టు గెలిచేది. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకునేది. ముంబైకి ప్లే ఆఫ్స్కు చేరడం చాలా సులభమయ్యేది. కానీ ఈరోజు మ్యాచ్ రద్దు కారణంగా ముంబై జట్టుకు ఢిల్లీ నుండి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. ఇది ఖచ్చితంగా ముంబైకి షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం ఢిల్లీ అలానే ముంబై జట్లు రెండూ కూడా 14 పాయింట్స్ సాధించి ముందు వరుసలో ఉన్నాయి.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ముంబై, ఢిల్లీ ఈ 2 జట్లలో ఏ జట్టు అయితే తమకు మిగిలిన 2 మ్యాచ్లను గెలుస్తుందో ఆ జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అలా ఈ మ్యాచ్ రద్దవడం ఢిల్లీకి కలిసొచ్చి ముంబైకి షాక్ ఇచ్చింది.